తెలంగాణ కేబినెట్ విస్తరణ మరోసారి నిరీక్షణకే పరిమితమైంది. మంత్రి పదవులు దక్కుతాయని పలువురు ఆశావహులు భావిస్తున్న వేళ మరోసారి హస్తం శ్రేణుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో కేబినెట్ విస్తరణ ఎప్పట్లో లేనట్టేనని తేలిపోయిందా? మంత్రివర్గంలో ఎవరుండాలో అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోనుందా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. రేపో మాపో మంత్రివర్గ విస్తరణ ఖాయమన్న ఆశలతో ఎదురుచూశారు. కానీ శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో అధిష్టానానిదే నిర్ణయమని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ కోసం తాను ఎవరి పేర్లు ప్రతిపాదించడం లేదన్నారు. ప్రభుత్వం పార్టీ నిర్ణయాలు అధిష్టానం దృష్టిలో ఉంటాయన్నారు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం ఉండదని స్పష్టం చేశారు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే తమ లక్ష్యమని రేవంత్ క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్రంలో సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని కులగణన చేపట్టామని, దీనివల్ల ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కులగణనలో బీసీలు 5.5% పెరిగారని అన్నారు. బీసీలు పెరిగిన విషయం పాయల్ శంకర్ లెక్కలతో సహా చూసిన తరువాతే అసెంబ్లీలో ఒప్పుకున్నారని చెప్పారు. అయితే సీఎం రేవంత్ వ్యాఖ్యలతో మంత్రి పదవులపై గంపెడాశలు పెట్టుకున్న ఆశావాహులకు మరోసారి నిరాశ ఎదురైనట్లయింది. 2023 డిసెంబర్ 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తన కేబినెట్లోకి 11 మందిని తీసుకున్నారు. అయితే త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని ఆ సమయంలో సీఎం ప్రకటించారు. కానీ అప్పటి నుంచి కేబినెట్ విస్తరణ ఆశావాహులకు నిరీక్షణగానే మారింది. ఏడాది దాటినా ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ కార్యరూపం దాల్చలేదు. దీంతో మంత్రివర్గంలో చోటుపై ఆశలు పెట్టుకున్న కొందరు నేతలు ఇప్పటికే అసమ్మతి గలం విప్పడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పడం సంచలనంగా మారింది. అయితే సుదీర్ఘ చర్చల తరువాతే హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణ పూర్తి చేస్తే చోటు దక్కని వారు పంటి కింద రాయిలా మారుతారని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. వారి ఆశలు సజీవంగా ఉంచేందుకే విస్తరణ పూర్తి చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల 10 మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం, ఢిల్లీలో జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు వంటి పరిణామాల కారణంగా పార్టీ హైకమాండ్ ఎలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల రహస్య సమావేశంపై తీవ్ర చర్చ నడిచిన నేపథ్యంలో సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు క్రమశిక్షణగా ఉండాలని సూచించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ దొరుకుతారా అని బీఆర్ఎస్ నేతలు ఎదురు చూస్తున్నారని, ఎమ్మెల్యేలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఈ సమావేశానికి హాజరైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఎమ్మెల్యేలు డిన్నర్ సమావేశాలు నిర్వహించుకోవటం తప్పేమీ కాదన్నారు. కాగా కొందరు భూములు కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వాపోయారు. పాత బీఆర్ఎస్ నేతల భూ ఆక్రమణలను ఇప్పుడు క్రమబద్ధీకరిస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటామని పార్టీ ఇన్ఛార్జ్ మున్షి హామీ ఇచ్చారు. కాగా తన బిడ్డల సాక్షిగా చెప్తున్నానని, ఏ మంత్రి దగ్గరికి ఏ ఫైల్ తీసుకెళ్లలేదని అనిరుద్ రెడ్డి మీడియాతో చెప్పారు. నేను నా జీవితంలో నాకున్నది ఒక కొడుకు, ఆ కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఫైల్ కానీ ఎప్పుడు నేను బ్రోకరేజ్ చేయలేదు, ఎక్కడికి ఫైల్ గురించి నేను పోలేదు, అది తప్పు వాస్తవాలు అని చెప్తున్నాను. జరిగినాయి రిటర్న్లో ఇచ్చినాము, త్వరలో అన్ని ఎంక్వైరీ చేసి బయటికి వస్తుంది. నా ఒక్క దగ్గరైనా కాదు, సీలింగ్ భూములు కానీ మిగులు భూములు ఎక్కడైనా కానీ ప్రాబ్లం ఉంటే ఎంక్వైరీ చేయమని చెప్పి రిటర్న్కి ఇచ్చిన. మొత్తానికి పలు కీలక పరిణామాల మధ్య మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ చేసిన కీలక ప్రకటన సంచలనంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మరింత ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.